సార్ ట్రైనింగ్ మనకు కానిస్టేబుల్ సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్‌లకి ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది సార్? ఒక రోజు వాళ్ళకు మార్నింగ్ నుంచి నైట్ వరకు ట్రైనింగ్ ఏ విధంగా నిర్వహిస్తారు సార్? ట్రైనింగ్ అంటే సార్ అది ఎట్లుంటది అనంటే వెళ్ళిన తర్వాత అంటే బాగుంటుంది సార్ ట్రైనింగు. అసలు ఆ ట్రైనింగ్ వెళ్ళడం కోసమే ఇదంతా మనం చేసేటువంటి కసరత్తులు సార్. ఈ కసరత్తులో ఇప్పుడు నా లైఫ్‌ను నా ట్రైనింగ్ పీరియడే మార్చిందని అనుకోవచ్చు సార్. ప్రతి ఇష్యూని మనం టైం బేస్డ్‌గా అలవాటు చేసుకుంటాం సార్. ఓకే. మంచి ఫుడ్ పెడతారు సార్. ఎక్సలెంట్ మార్నింగ్ పొద్దున్నే మనం ఒక 5కి లేవడం అలవాటు అవుద్ది. ఓకే. దాని తర్వాత నీట్‌గా రెడీ అవ్వడము ఓకే. అలవాటు అవుద్ది. దాంతోపాటు టైంకి మనం బేస్ లైన్‌కి వెళ్ళడం అంటే గ్రౌండ్‌కెళ్ళి మన ఫిజికల్ యాక్టివిటీస్ కోసం వెళ్ళడము, కవాతు నేర్చుకోవడం కోసం ఎర్లీ మార్నింగ్ 5:30కే మనం గ్రౌండ్‌కి వెళ్తాం సార్. ఓకే. ఆ గ్రౌండ్‌లో స్టార్ట్ అవుద్ది. ఒక 2 అవర్స్‌కి ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది సార్. మార్నింగ్ పీటీ, దాని తర్వాత ఒక పీరియడ్ వచ్చేసి మన కవాతు ఉంటుంది సార్. పీరియడ్ ఉంటుంది. పీరియడ్ తర్వాత మళ్ళీ వచ్చేస్తాం సార్. టిఫిన్ చేస్తాము, ఫ్రెష్ అప్ అవుతాము. దాని తర్వాత క్లాసెస్ ఉంటాయి సార్. డే అంతా మనకు థియరీ క్లాసెస్ జరుగుతాయి సార్. ఓకే. థియరీలో మనకు బిఎన్ఎస్ఎస్ అంటే ఐపీసీ, సిఆర్పిసి, దాని తర్వాత సోషల్, క్రిమినాలజీ వాటన్నిటి మీద ట్రైనింగ్ ఉంటుంది సార్. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ క్లాసెస్ వచ్చేసి మళ్ళీ ఫిజికల్ ఉంటుంది సార్. ఓకే. దాని తర్వాత మళ్ళీ మనం సాయంత్రం వచ్చేసి రెస్ట్ తర్వాత మనకు రాగి జావ, తర్వాత పాలు అవి ఇస్తారు సార్. సాయంత్రం మళ్ళీ రోల్ కాల్ ఉంటుంది. రోల్ కాల్ తర్వాత రెస్ట్ ఉంటుంది సార్. అంటే ఇట్లా డే అంతా మనదంతా ఎట్లుంటుందంటే ఒక టైం టేబుల్ ఫిక్స్ అయి ఉంటుంది సార్. ఓకే. ఆ టైం టేబుల్ ప్రకారం నడుస్తుంది కాబట్టి లైఫ్ అంతా ఒక క్రమబద్ధీకరణ చర్యలో జరుగుతున్నట్టుగా మనము అలవాటు పడి ఉంటాం సార్. దీని ద్వారా లైఫ్ అనేది ఎక్సలెంట్గా మారిపోతుంటుంది సార్. కానిస్టేబుల్ ఎస్ఐకి సేమ్ ట్రైనింగ్ ఉంటుందా సార్? అన్ని సేమ్ ట్రైనింగ్ ఉంటుంది సార్. కొంత సిలబస్ వేరియేషన్ అనేది ఏముండదు. ఓకే. కొంత డీప్గా ఉండడము, కొంత తక్కువ ఉండడం అనేది జరుగుతుంది. కానీ ఫిజికల్ కానీ తర్వాత థియరీ కానీ అంత దాదాపు సేమ్ ఉంటుంది సార్. ఓకే.